పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు పరిధిలోని మానేరు వాగుపై నిర్మిస్తున్న వంతెన కుప్పకూలింది. వంతెనపై ఏర్పాటు చేసిన చెక్కలు విరిగిపోయి గైడలు కింద పడి ముక్కలయ్యాయి. బహుళార్థ సాధక ప్రాజెక్టుగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం 3 ఏళ్లలో పూర్తి కాగా వాగుపై నిర్మించిన చిన్న వంతెన 9 ఏళ్లైనా పూర్తి కాలేదు. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో రాకపోకలు లేకపోవడంతో పెద్దగా నష్టమేమీ జరగలేదని స్థానికులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు గ్రామ పరిధిలోని మానేరు వాగుపై నిర్మిస్తున్న వంతెన కుప్పకూలింది. వంతెనపై ఏర్పాటు చేసిన చెక్కలు విరిగిపోవడంతో గైడర్లు కింద పడి ముక్కలయ్యాయి. ఓడేడు నుండి జయశంకర్ భూపాల్పల్లి జిల్లా టేకుమల్ల మండలం గర్మిల్లపల్లి గ్రామాల మధ్య రాకపోకల కోసం మానేరు వాగుపై ఈ వంతెన నిర్మాణాన్ని 2016 ఆగస్టు నెలలో 49 కోట్లతో అప్పటి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఈటెల రాజేందర్ శంకుస్థాపన చేశారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా, పెద్దపల్లి జిల్లాల మధ్య దూరం తగ్గించడానికి ఈ వంతెన నిర్మాణం చేపట్టారు. వంతెనకు సంబంధించి ముత్తారం వైపు నుండి 2-3 పిల్లర్ల మధ్య అమర్చిన 3 గైడర్లు కిందికి జారిపోవడంతో ప్రమాదం సంభవించింది. సంబంధిత అధికారులను తీసుకుని వచ్చి పర్యవేక్షణ చేసిన దాఖలాలు కనపడలే. సర్పంచ్గా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నాకు ఏ రోజున కూడా ఈ బ్రిడ్జి గురించి పట్టించుకున్నట్లయిన దాఖలాలు లేవు. కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా నాసి రకం పనులతో ఈ బ్రిడ్జిని నిర్లక్ష్యం చేసి ఇలా పబ్లిక్ ప్రజాధనాన్ని ఈ రకంగా దుర్వినియోగం చేసి ఇలా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లాంటి కాంట్రాక్టరు అప్పటి ఎమ్మెల్యే పుట్టా మధుకర్, ఇప్పటి చైర్మన్ మరియు సంబంధిత డిపార్ట్మెంట్ R&B వాళ్ళు కూడా అనేక దఫాలుగా మొత్తుకున్న బ్రిడ్జి కిందనే పిల్లర్ల కిందనే ఇసుక తీస్తున్నారు. పిల్లర్లు కూలిపోయే ప్రమాదం ఉన్నదని అటు భూపాలపల్లి జిల్లా RDO కానీ ఇటు పెద్దపల్లి జిల్లా RDO కానీ R&B వాళ్ళకు మొత్తుకున్నా పట్టించుకోలేదు. అన్నట్టుగానే నిన్న సాయంత్రం 9:30-10 గంటల సుమారు చిన్న గాలి దుమారమై అట్లాంటి గాలి దుమారానికే ఇవాళ 3 గార్డర్లు పడి ఒక 10 ఫీట్ల దూరంగా వచ్చి నడి రోడ్డు మీద పడింది. అదృష్టశాతం రైతులు పంట పొలాల నుంచి వెళ్ళి ఇంటికి చేరుకుంటున్న 2 నిమిషాల గ్యాప్లోనే ఇది జరగడం పెద్ద ప్రమాదం మా ఓడేడు గ్రామ రైతులకు తప్పింది. ఎత్తికోశాన వదిలిపెట్టకుండా వాళ్ళపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మా మంత్రి గారిని మా ఊడు గ్రామం తరపున విజ్ఞప్తి చేస్తూ మానేరు వాగుపై 2016 ఆగస్టు నెలలో 49 కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులను మొదట్లో ప్రారంభించారు. అనంతరం 2023-24లో మరొక 11 కోట్ల నిధులను ఈ వంతెన నిర్మాణానికి అదనంగా కేటాయించారు. అయినప్పటికీ 9 ఏళ్లుగా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దీంతో ఈ వంతెన పక్కనే తాత్కాలికంగా మట్టితో రహదారి నిర్మించి రాకపోకలు సాగిస్తున్నారు. అయితే ప్రమాదం అర్ధరాత్రి సమయంలో జరగడంతో పెద్ద నష్టమేమీ జరగలేదని స్థానికులు చెప్తున్నారు. ఆ రోజు నుంచి ఎప్పుడైతే పనులు మొదలుపెట్టారో కాంట్రాక్టర్ను భయభ్రాంతులు చేసి వాళ్ళ కమిషన్ల కొరకే చూసిరు తప్ప వర్క్లో నాణ్యత ఉందా లేదా, వర్క్ తొందరగా అవుతుందా లేదా, పనుల జాప్యం అవుతుందా అనేది కూడా గాలికి వదిలేసి కేవలం వాళ్ళ సొంత లాభాల కోసం ఇక్కడున్న స్థానిక TRS నాయకత్వం కానీ మంత్రిలో ఉన్న TRS నాయకులు కానీ కళ్ళు మూసుకొని కాంట్రాక్టర్ను బెదిరించి చేసి వాళ్ళు ఏదైతే లాభాలు ఆర్జించారో అప్పుడు కాంట్రాక్టర్ నాణ్యత లేకుండా తనకి ఇష్టం వచ్చినట్టు వర్క్ చేయడం జరిగింది. ఈ ఎన్ని కోట్ల రూపాయలు మానేరు నదిలో కలిపి నాశనం చేశారు. కాబట్టి కాంట్రాక్టర్ పైన మరియు ఇక్కడ ఉన్న నాయకత్వం పైన కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు. ఈ కాంట్రాక్టర్ల లోపమా ఏదో మొత్తాన్ని పనికి ఇన్నేళ్ళు జరిపారు, అది అక్కడనే పోయింది. ప్రతి ఒక్క కాంట్రాక్టర్ మన ఇంకో ఆయన మారిండు, అట్లా అదే నాశరకంతో చాలా అది చేసి ఇప్పుడు అది నిలబెట్టి దాన్ని చేసి మన పిల్లర్లు ఇక్కడ అప్పుడు వాగుల సుత పోసి లేపక అట్లా కొట్టుకపోయాయి, అట్లా అయింది. మళ్ళీ ఇప్పుడు ఉన్నదాని కింద చెక్కలు పెట్టి దాన్ని ఒక ఆట బొమ్మలు లెక్క పెట్టి దాన్ని ప్రజల మీద జీవితాలు ఆడుకున్నాడు చేసి ఒక చిన్నటి గాలికే ఇట్లా పడ్డదంటే ఇది ఇంకా దాదాపు బ్రిడ్జ్ అయినాక ఇంకా బ్రిడ్జ్ ఆగపోవు. ఇప్పుడు ఆ పిల్లర్స్ ఒక సైడ్ వంగింది ఇక్కడ ఉన్న బాపతి, అట్లా చేసేది ఇది సరి అయిన పద్ధతిగా దీని మీద చర్య తీసుకోవాలి. వంతెన కుప్ప కూలిన ఘటనపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ ఘటనపై విచారణ జరిపించి బాధ్యులపైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించినట్టు సమాచారం.